కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవుల ప్రాణాలకు రక్షణ కరువైంది. కూటమి సర్కార్ పాలనలో గోశాల నిర్వహణ దుర్భరంగా మారింది. గోశాల నిర్వహణ బాధ్యతలను చూడాల్సిన ఉన్నతాధికారులు లేకపోవడంతో 3 నెలలకు 100కు పైగా ఆవులు మృతి చెందడం సంచలనంగా మారింది. తిరుపతి నగరంలో గోవులు మృత్యువాత పడుతున్నాయి. 90 రోజుల్లో 100కు పైగా గోవులు మృతి చెందడం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. టీటీడీ గోశాలలోనే ఈ ఘోరాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 100లకు పైగా గోవులు మరణిస్తున్నా వాటి బాగోగులను అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. టీటీడీ గోశాలలో 1768 గోవులు ఉన్నాయి. వీటి ఆలనా పాలన, ఆహారం, వ్యాక్సినేషన్ చేయించాల్సిన పనుల్లో అలసత్వం వహించారు టీటీడీ అధికారులు. దీంతో సుమారు 100కు పైగా ఆవులు ఆర్తనాదాలతో తల్లడిల్లి మృతి చెందాయి. ఇంత ఘోరం జరుగుతున్నా విషయం బయటకు పొక్కకుండా టీటీడీ దాచిపెట్టి గుట్టుగా వ్యవహరిస్తోంది. టీటీడీ గోశాలలో జరుగుతున్న ఘోరాలను వైఎస్ఆర్సీపీ బయటకు తెచ్చింది. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోశాలలో ఉన్నటువంటి ఆవులనే మీరు కాపాడలేకపోతున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఆయన ఒక జేఈఓను నిర్మించలా, సివిఎస్ఓను నియమించలా, ఓ అధికారిని నియమించాలన్నటువంటి ఆలోచన లేదు. గోశాల గోవధశాలగా మారింది. సనాతన ధర్మపు ముసుగులో గోవుల్ని వజ్జశలకు బలి చేస్తున్నారు ఈ పాలకులు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ చూడలేదంటున్నారు తిరుపతి వాసులు. టీటీడీలో ప్రక్షాళన చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఘనకార్యం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. గోమాతలు ఇంత దారుణంగా టీటీడీ గోశాలలో ఆకలితో అలమటిస్తూ అనారోగ్యంతో మృతి చెందుతూ ఉంటే మీరేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అయితే గోశాలలో గోవులు చనిపోయిన మాట వాస్తవం అంటూనే మీరు అనుకున్న స్థాయిలో కాదు అని కొత్త పల్లవి అందుకున్నారు బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ గోశాల నుంచి బయటకు వెళ్లి చనిపోయిన గోవు చెవులు కోసిన ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తామని ఆయన చెప్పారు. గోవిందుడి ఆస్థానంలో ఉన్న గోవుల మృత్యు ఘోషపై భక్తులు, ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.